రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మొదటిసారిగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లా దయ మీ దీవెన వల్లనే ఇలా మీ ముందుకు రాగలిగానని ఈ సందర్భంగా వారు తెలిపారు. 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులందరికీ వారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవే నా చివరి ఎన్నికలు అని ఎమ్మెల్యేగా గెలిపించి మరోమారు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు. త్వరలోనే మీ ముందుకు వస్తానని, మనకు అన్ని మంచి రోజులే వస్తాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. పూర్తి వివరాలను మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. అదేవిధంగా 3 రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అదేవిధంగా మరి ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా నాకు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా వేసవికాలం ఉంది, వారు నన్ను పరామర్శించి, అదేవిధంగా వెంకటేష్ బాబు గారు వారికి కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. అదేవిధంగా పేరు పేరున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నంద్యాల పట్టణం కూడా చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, బంధువులు, అన్ని పార్టీల వారు, ఒక పార్టీ వారు కాదు అన్ని పార్టీల వారు కూడా నా యోగక్షేమాలు కనుక్కొని నన్ను ఆశీర్వదించి మరి ఈరోజు మళ్ళా భవిష్యత్తులో ఎన్నికలు పోవడానికి ఆస్కారం కలిగించినందుకు ఈ దీవెనలతో ఈరోజు బతికి మరి ఈరోజు దేవుని దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యంతో మళ్ళా మీ ముందుకు వస్తారని చెప్పి, మీరు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని చెప్పి, ఇది నా చివరి ఎన్నికలు కాబట్టి మీరందరూ నాకు నన్ను ఓటు వేసి గెలిపిస్తారని